అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండగా కొద్దిసేపటి క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంతి రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే కవిత వ్యాఖ్యలు చేసిన కొన్ని క్షణాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక ట్వీట్ చేసి హరీష్ రావుకు పరోక్షంగా మద్దతు తెలిపింది. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కవితపై వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కవితను ఎక్స్ లో అన్ఫాలో చేయడం ప్రారంభించారు. కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది. కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏదైతే అంటుందో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు జాతిపిత అని, జాతిపిత గారి నామస్వరం చేయకపోతే మాకు వెళ్ళదని మాట్లాడుతుంది. మాకు గనక కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో గనక వాస్తవంగా ప్రతి రూపాయిని ఆయన ఉద్యమం సమయంలో మాట్లాడిన విధంగా అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కొనసాగించి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకపోయి ఉంటే ఆయన మేమందరం కూడా జాతిపిత అనేవాళ్ళం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై